ఫైనల్గా తలకొండ ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది. బస్సులు అయితే రావట్లేదు రేపు ఎలక్షన్స్ వల్ల. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light. చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి. ఎందుకంటే మన చిన్నప్పుడు ఫోన్లు ఇవి లేవు. మరి సిగ్నల్స్ ఉంటాయి కదా ఫోన్. అవునండి, అవును. ఎలా అనిపించింది మరి ఒకరోజు ఫోన్ మాట్లాడకుండా ఉంటే? చాలా బాగా ఆనందంగా ఉంది. ఎక్కడ కూడా మోసం స్కామ్ అనేది ఈ ఏరియాలో కనబడలేదు. ఈ తలకోన వీడియోస్ కొంచెం లెంతీగా ఉంటాయి కానీ చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాను తలకోన గురించి. అందువల్ల పూర్తిగా చూడండి, మీకు తలకోన గురించి చాలా విషయాలు తెలుస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, తిరుపతి నుంచి తలకోనకి మార్నింగ్ 7:30కి బస్సు ఉంది. సో తిరుమల నుంచి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి తిరుపతి వచ్చి టిఫిన్ చేసి బస్సు ఎక్కాం. మనం తలకోనకు వెళ్తున్న దారిలోనే మనకు శ్రీవారి మెట్టు మార్గం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం, నమూనా ఆలయం, అలాగే మోహన్ బాబు గారి యూనివర్సిటీ కూడా మనకు తగులుతుంది. మోహన్ బాబు గారి యూనివర్సిటీ ఎన్నో వందల ఎకరాల్లో ఉంటుంది ఇక్కడ. So loud as the hours pass, we're gonna do it all again. తిరుపతి నుంచి తలకోనకు 2 బస్సులే ఉన్నాయి. అవి మార్నింగ్ 7:30కి మరియు మధ్యాహ్నం 1:30కి మాత్రమే. తిరుపతి నుంచి తలకోనకు 2 అవర్స్ జర్నీ పడుతుంది. మీకు డైరెక్ట్ బస్సు దొరకకపోతే తిరుపతి నుంచి బకారావుపేటకి బస్సులో జీపులు అందుబాటులో ఉంటాయి. జీప్ వచ్చి ఒక మనిషికి 50 రూపాయలు తీసుకుంటారు. బకారావుపేట నుంచి ఆటోలు ఉంటాయి తలకోనకు. సో మీరు ఆ ఆటోలు ఎక్కి తలకోనకు రావచ్చు. అదే డైరెక్ట్ తిరుపతి నుంచి తలకోనకు బస్సు జర్నీ వచ్చి 2 అవర్స్ పడుతుంది. అలాగే టికెట్ కాస్ట్ వచ్చి 60 రూపీస్. మనకు బకారావుపేట దాటిన దగ్గర నుంచి మనకు చిన్న చిన్న ఊర్లు వస్తాయి. బకారావుపేట నుంచి 1/2 అవర్ లేదా 3/4 గంట పడుతుంది తలకోన రావడానికి మనకు. నైన్ 9:30కి రావాల్సిన బస్సు 10కి తలకోన చేరుకున్నాం. తలకోన అంటే వాటర్ ఫాల్స్ ఒకటే కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మా 6గురికి తలకోన రావడం ఇదే మొదటిసారి. మేము పూర్తిగా తలకోన గురించి తెలుసుకోకుండానే ఇక్కడికి వచ్చాం. మేము ఆల్రెడీ 2 months బ్యాక్నే టీటీడీ దేవస్థానానికి సంబంధించిన రూమ్స్ బుక్ చేసాం. మేము 2 రూమ్స్ బుక్ చేసాం. ఒక రూమ్ వచ్చి 280 రూపీస్ పడిందన్నమాట విత్ GST. టీటీడీ గెస్ట్ హౌస్ అయితే బయటికి చూడడానికి చాలా బాగున్నాయి. చుట్టూరు వాతావరణం కూడా చాలా బాగుంది. టీటీడీ వాళ్ళు గెస్ట్ హౌస్కి అయితే వచ్చాము. రిసెప్షన్ కౌంటర్కి వెళ్తే రూమ్ బుకింగ్ చేసుకున్న ప్రింట్అవుట్ చూపించమన్నారు. సో మేము ప్రింట్అవుట్ చూపించాం. మా డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని మా దగ్గర అడ్రస్ సైన్ తీసుకున్నారు. అంతేకాదు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూమ్కి వచ్చి 500 రూపీస్ తీసుకున్నారు. మొత్తం ఈ కాటేజ్లో 2 బ్లాక్లు ఉన్నాయి. ఏ బ్లాక్ వచ్చి 6 రూమ్లు, బి బ్లాక్ వచ్చి 6 రూమ్లు ఉన్నాయి.
మాకు బి బ్లాక్లో 11-12 రూమ్స్ ఇచ్చారు. నాకైతే వీళ్ళ రిసీవింగ్ చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు మనకు. అంతేకాదు పక్కనే అన్న సమారాధన పెడతారు, మధ్యాహ్నం తినండి అని కూడా చెప్పారు. సరే అని చెప్పి కీస్ తీసుకుని వచ్చేసాం. బ్లాక్ బికి వచ్చేసరికి కింద 3 రూమ్లు పైన 3 రూమ్లు ఉంటాయి. మాది 5 రూమ్స్ మాట. మాకు 11-12 రూమ్స్ ఇచ్చారు. రూమ్కి వచ్చి 4 పడుకోవచ్చు. రూమ్ బాగానే ఉంది, వాష్రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి. బట్ హాట్ వాటర్ అయితే రావడం లేదు. తలకోనలోని బయట రూమ్స్ టీటీడీ వారి రూమ్స్ కంపారిజన్ చేస్తే టీటీడీ వారి రూమ్స్ బాగున్నాయి. బయట రూమ్స్ వచ్చి ఒక్కొక్క కాస్ట్ 700 పైనే అంటున్నారు. రూమ్ అవుట్ సైడ్ ఉన్న డోర్స్ అయితే ఓపెన్ చేయకండి, ఎందుకంటే అవుట్ సైడ్ నుంచి కోతులు చాలా ఎక్కువగా వచ్చేస్తాయి. రూమ్ నుంచి బయటికి చూస్తే వ్యూ చాలా బాగుంది. ఎలాగైనా నేచర్ని మించిన అందం ఇంకేం ఉండదు. మేము ఫ్రెష్ అయ్యి తలకోనకు ఫేమస్ అయిన శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయానికి బయలుదేరాం. ఇక్కడ వాళ్ళు చెప్పిన ప్రకారం మరియు ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్పిన ప్రకారం ఈ స్వామివారు చాలా ఫేమస్ అని, కోరుకున్నవి నెరవేరుస్తారని చెప్పారు. ఇక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయి. మన చేతిలో కొబ్బరికాయ ఉన్నా ఏమైనా కవర్స్ ఉన్నా మన మీద దాడి చేస్తాయి, జాగ్రత్త. దర్శనానికైనా అర్చనకైనా దేనికైనా ఇక్కడ టికెట్ అనేది ఉంది. టికెట్ వచ్చి దర్శనానికి కానీ అర్చనకి కానీ 10 రూపాయలు. కొన్ని రకాల పూజలు కూడా ఉన్నాయి, వాటికి సెపరేట్గా పేమెంట్ చేయాలి. లోపలైతే టెంపుల్ బాగుంది. ఆలయ ప్రాంగణంలోని పార్వతీదేవి అమ్మగారు, వినాయకుడు, కుమారస్వామికి సంబంధించిన చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి, చూడండి. టెంపుల్ లోపల కెమెరాస్ నాట్ అలౌడ్, అందువల్ల లోపల షూట్ చేయలేదు. గుడి ప్రాంగణం మాత్రమే షూట్ చేశాను, చూడండి ఒకసారి. ఇక్కడ చెబుతున్న కథనాల ప్రకారం ఈ స్వామివారు స్వయంభూగా వెలిసారట. నీకు టోటల్గా తలకోన ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. చాలా అంటే చాలా చాలా బాగుంది. నేచర్కి దగ్గరగా ఉన్నాం కాబట్టి ఈ ఒక్కరోజు నిన్న ఈరోజు చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం. వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగున్నాయి. కాదంటే వచ్చినప్పుడు నేను చాలా భయపడ్డాను కోతులను చూసి. ఉండగలమా ఇక్కడ ఈరోజు స్టే చేయగలమా అన్నట్టు అనిపించింది. కానీ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి కొంచెం ధైర్యంగా స్పెండ్ చేసాం. కానీ చాలా చాలా బాగుంది. ఒక కోతులు బెడద ఒకటే కొంచెం ఎక్కువ అనిపించింది. ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో రావడానికి అయితే బెస్ట్ స్పాట్. కాదంటే వాటర్ ఫాల్స్ దగ్గర చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చాలా జారుడుగా ఉన్నాయి, ప్లస్ డేంజరస్గా ఉన్నాయి. ఇక్కడ చాలా ప్రమాదాలు జరిగినాయి అంట ఆల్రెడీ. సో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా చాలా మంచిది, ఎందుకంటే జీవితం అనేది ఒకసారి ఉంటుంది. సో ఎంజాయ్ చేయాలి, సేఫ్గా ఉండాలి. ఇప్పుడు మనకి మరి బయట మన ఫోన్ లేకుండా బతకలేము. మరి ఇక్కడ సిగ్నల్స్ దొరకట్లా, సిగ్నల్సే రావట్లా ఫోన్కి. మరి అలాగా మరి ఎలా అనిపించింది మీకు ఫోన్ లేకుండా ఉండడం? చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి, ఎందుకంటే మన చిన్నప్పుడు ఫోన్లు ఇవి లేవు. అంతా ఫ్రెండ్స్తో బయట స్పెండ్ చేసేవాళ్ళం, చదువుకునే వాళ్ళం తప్ప ఈ ఫోన్లు ఇవి ఉండేవి కాదు. చాలా చాలా అంటే ప్రశాంతత కోసం అంటారు చూడు, తపస్సు చేస్తారంటారు కదా, ఆ తపస్సు నువ్వు ఇలా ఊరికే తెచ్చుకున్నట్టు ఉందన్నమాట ఫోన్ లేకపోవడం. ఇప్పుడు రాత్రి ఫారెస్ట్లోనే గడిపారు. ఇక్కడ ప్లేస్ ఏమైనా మీకు భయంకరంగా అనిపించిందా? అస్సలు లేదు. నేను మార్నింగ్ ఫేస్ చేసిన అంత భయం నైట్కి వచ్చినప్పటికీ ఏమీ లేదు. జంతువులు ఏమైనా కనిపించినాయి మీకు? జంతువులు అంటే అడవి పందులు కనిపించినాయి, అడవి కోళ్ళు కనిపించినాయి. ఇక్కడైతే కోతులు ఎక్కువ కనిపించినాయి. ఫైనల్గా తలకొని రావాలనుకుంటే ఏం చెప్తారు? ఎవరితో రావచ్చు? ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో రావచ్చు. ఓన్ వెహికల్ అయితే చాలా చాలా బెటరు.
ఆర్టీసీ బస్సు కూడా రోజుకి 2 ఉన్నట్టు ఉన్నవి. మేమైతే 7:30కి ఎర్లీ మార్నింగ్ 7:30కి బయలుదేరాం తిరుపతిలో. ఇక్కడికి వచ్చేటప్పటికి నియర్లీ 10 o'clock అయింది. సో రూమ్ తీసుకుని ముందే ప్రిపేర్డ్ అయ్యి వస్తే బాగుంటుంది. ఎలా అనిపించింది మీకు తలకోన ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి. చూడదగ్గవలసిన ప్లేస్లు ఇవి. ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీతోని ఫ్రెండ్స్తోని అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. చాలా చాలా బాగుంది. ఎన్ని రోజులు ఉన్నారు మీరు తలకోనలో? ఒకరోజే ఉన్నామండి. ఎలా అనిపించింది వాటర్ ఫాల్స్? ఎలా అనిపించింది అంటే సిటీలో ఉన్న వాళ్ళందరికీ అది తెలియదు కాబట్టి ఇక్కడికి వచ్చేదాకా ఇది ఒక మరో ప్రపంచం అన్న టైప్లో అనిపించింది. మరి సిగ్నల్స్ ఉండవు ఉంటాయి కదా ఫోన్? అవునండి, అవును. ఎలా అనిపించింది మరి ఒక రోజు ఫోన్ మాట్లాడకుండా ఉంటే? చాలా బాగా ఆనందంగా ఉంది. ఎలా ఫుడ్ అయితే ఎలా ఉంది ఇక్కడ? పర్లేదండి, చాలా చాలా బాగుంది ఫుడ్. ఎక్కడ స్టే చేశారు నైట్ మీరు? ఇక్కడ టీటీడీ దాంట్లో ఉన్నామండి. నైట్ ఇక్కడ ఉన్నారా? అవునండి. భయం వేసిందా? భయం ఏం లేదంటే అందరం ఫ్రెండ్స్తో ఉన్నాం కాబట్టి సరదాగా సందడిగా అలా అయిపోయింది. జంతువులు ఏమైనా కనిపించినాయా? కోతులు ఉన్నాయండి. ఇబ్బందిగా ఉన్నాయి బాగా? అంతేం కాదు, బాగుంది. ఫైనల్గా రూమ్స్ అవి కూడా చాలా బాగున్నాయి. సరదాగా కుర్రోళ్ళతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ. ఫైనల్గా తలకోన ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఎవరు రావచ్చు? నాకైతే ఫ్యామిలీతోని ఫ్రెండ్స్తోని అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది తలకోన, చాలా చాలా బాగుంది. ఓకే. దర్శనం చేసుకుని బయటికి వచ్చాం. 12:30కి భోజనం పెడతారు కదా, తిన్నాక వాటర్ ఫాల్స్కి వెళ్దామని అనుకున్నాము. గుడి చుట్టూరు క్లైమేట్ బాగుందని చూస్తూ కొన్ని ఫొటోస్ అయితే దిగాం. చిన్నగా ఒక సరదా సాహసం చేద్దాం అనుకుని మొదలుపెట్టాం. వన్ బై వన్ అందరూ వెళ్ళాలి రోయ్. పడినా అవదురా వాటరే వెళ్ళు. వెళ్ళు వడకనోకు లేకు లేపయ్యరా పడ్డానికి ఫ్లో లేదు కదా, ఫ్లో లేదు. మరి ఇంద్రగారు గారు ఏం చెప్పాడు? మొదటి పోటీదారుడు మరి అలాగే తగ్గి ఊగుతుంది కాలు. రెండో మందిరా ఆలోచించి లోపల చెప్పకుండా అడిగిన ప్రాబ్లం అది కాదు. హాస్పిటల్ అన్ని దాటినాయి చాలా స్టార్టింగ్ లోనే పడిపోతున్నారు తుమ్మ. సతీష్ వచ్చారు నువ్వు వెనక్కి. అరే ఇటు తిరుగు, తూర్పు తిరుగు, దండం పెట్టు. ఎరగొత్తిరా నువ్వేం మునిగిపో అని మళ్ళీ సరిగ్గా పడతా. అరే ఏంట్రా నువ్వు రొగేష్ ఎంకరేజ్ చేయండి. కమాన్ కమాన్ అని ఇక్కడే ఉంది రూమ్ పక్కనే కాశీ. కమాన్ కమాన్ అని ఎంకరేజ్ చేయండి. కమాన్ కమాన్ గుసగుసా, కమాన్ గుసగుసా గుసగుసా. అది మంచి ఎల్రా ఒక్కొక్కరిని పడుకుని వెళ్ళండిగా. అది ముగ్గురు పడతా. చివరి ఉన్నాడు కదా, నువ్వు వెళ్ళరా రోకి ఎద్దరికి వెళ్ళరా.
నువ్వు ఎదరికెళ్ళరా ఎవరు తాగుతాడో అడిగి నా తరపున 100 రూపాయలు. ఎవరైనా అంటారా? ప్రయత్నం ఇష్ట ప్రయత్నం నా తరపున 100 రూపాయలు దాటినాడు. ఎవరైనా మిగిలిన కూడా ఈయన దాంట్లో ఉండేది 500 ఇస్తాను $100. సరే ఎందుకు మంచిగా కూడా ఇవ్వలే కౌంటే కాలు తగ్గట్లేదు. కాలు అంటారు నేను అనుకున్నాను అవ్వదు. దేహం మీద ఆశ వదిలేసుకో కాదు. సురేష్ వెళ్ళక మన బాడీ కూడా భయం అన్న ఫీలింగ్ ఈ వ్యూ వేరు రా. ఇలా చూడటం వేరు, ఇలా చూడటం వేరు. బిల్డింగ్ పైన ఇలా చూడటం భయం. మనం హైట్ కింద వాటర్ దాని వల్ల భయం వేస్తుంది. నాకు మామూలు పక్కన మీద అయితే నడిచేస్తాం మనం. రైల్వే పట్టణం ఇన్సూరెన్స్ బోర్డు అని అంటున్నాను. ఎత్తులో ఉన్న వాళ్ళ ఎత్తులో ఒకటి కింద ఊగుతుంది కదా, ఏం కాదు కంట్రోల్ చేసి ఇంక ఈ సాహసం మన వల్ల కాదనుకుని కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాం. తలకోన అన్నది నేచర్ లవర్స్కి చాలా బాగా నచ్చుతుంది. ఈ వాతావరణంలో గడుపుతుండగానే 12:30 అయిపోయింది. చాలా స్పీడ్గా అయిపోయింది అన్నమాట టైం అయితే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడే అన్న సమారాధన పెడతారు. టెంపుల్కి సంబంధించింది ఈ అన్న సమారాధన. మధ్యాహ్నం ఒక పూటే పెడతారు. టెంపుల్ పక్కనే ఉంటుంది. భోజనం చేసిన తర్వాత రూమ్కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని వాటర్ ఫాల్స్ బయలుదేరాం. మా రూమ్ నుంచి వాటర్ ఫాల్స్కి 3 కిలోమీటర్ల దూరం. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల నెక్స్ట్ వీడియోలో వాటర్ ఫాల్స్ చూపిస్తాము. అంతేకాకుండా ఇక్కడ బెస్ట్ ఫుడ్ ఎక్కడ లభిస్తుందో కూడా చెప్తాను. అంతేకాదు నెక్స్ట్ వీడియోలో తలకోన గురించి చాలా విషయాలు చెప్తాను. రాత్రిపూట తలకోనలో ఎలా ఉందో కూడా చెప్తాను. మార్నింగ్ వెదర్ ఎలా ఉందో కూడా చెప్తాను. ఫైనల్గా తలకోన ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది. బస్సులు అయితే రావట్లేదు రేపు ఎలక్షన్స్ వల్ల. బస్ క్యాన్సిల్ అయినా మేము తిరుపతి ఎలా వచ్చామన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.